డోంట్ యూ థింక్ ఆ స్కూల్లో ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం, మేబీ నేను జస్ట్ స్కూల్ అని చెప్పట్లేదు, పేరెంట్స్ అండ్ టీచర్స్ టుగెదర్, స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ టుగెదర్, ఈ ప్రెషర్ హ్యాండిలింగ్ని చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? సార్ ఇప్పుడు ప్రెషర్ హ్యాండ్లింగ్ అదే అంటున్నాను, చాలా రకాల ప్రెషర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటని కాదు. బట్ సమ్వన్ షుడ్ టెల్ కదా వాట్ టైప్ ఆఫ్ ప్రెషర్ దట్ వి ఆర్ గోయింగ్. ఇప్పుడున్న జనరేషన్కి వాడికి ప్రెషర్ అని వర్డ్ చెప్తేనే అది ఇన్కల్కేట్ చేసుకుంటాడు. దీస్ కిడ్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ట్రామా. నాకు మొన్న తెలిసిన ట్రామా అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ అసలు ట్రామా తెలియదు, స్ట్రెస్ అంటే తెలియదు, ఏమైందిరా అంటే తలనొప్పని వాళ్ళు అందే. ట్రామా ఏం మాటలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సార్ ఎప్పుడైతే ఇప్పుడు సెల్ ఫోన్స్ టీనేజర్స్ని ఎందుకు యూజ్ చేయొద్దు అంటారు? ఓవర్ ద ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ విల్ స్పాయిల్ యువర్ మైండ్. లేనిది వాడికి ఉన్నా తెలిసినా కానీ కొత్తది ఏదో చెప్పామనుకోండి, పిల్లలు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఇది నథింగ్, ఇది ఏమీ లేదు, ఇది చిన్నపిల్లలకి ఇది ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కూడా ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు, గుచ్చుకుంటుంది కరెక్టే, కానీ మెడిసిన్ వెళ్ళాక ఎవరికి సార్ బాగుపడేది? పేషెంట్. మరి నాకు ఇంజెక్షన్ వద్దు అని ఆ చిన్న పెయిన్ ఎవరైతే తీసుకోలేదో కొత్తనే చేసుకుంటారు. అదే డాక్టర్ వచ్చి ఇది గుచ్చుతున్నాను, నీకు పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది అంటే ఎవడైనా అవుట్ ఆఫ్ 10 ఒక్కడు తీసుకుంటాడా సార్? It is all about how we say first. You shouldn't underline certain words to children. Okay. When you underline certain words, you are creating a perception in their brain. అక్కడ ప్రెషర్ లేకపోయినా ప్రెషర్ అనుకుంటారు. Okay.